ఎండలు పాడుగాను ఏం ఎండలు కొడుతున్నాయి. ఎండాకాలంలా ఎండలు కొట్టకుండా పౌన్స్ పౌడర్ కొడతదా అని ఎటకరాలు ఆడుతుండ్రులే. నాకు అర్థమైంది లేండ్రి. కానీ ఎండలు మస్తు దండిగున్నాయి. బయటకు పోతే మాడ రొట్టె పెంకైతట్టున్నది. ఈ ఎండ దెబ్బకు ఆర్టీసీ బస్సులు కూడా రివర్స్ గేరేసినాయి. వారిని మనుషులకే కాదు ఆర్టీసీ బస్సులకు కూడా ఎండ దెబ్బ తగిలింది. హైదరాబాద్ లా ఎండలు కొర్రాయి మండినట్టే మండుతున్నాయి. మరి ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లకు కూడా తిప్పలే అవుతుంటది కదా. ఆ టైంలో ప్యాసింజర్లకు కూడా వడదెబ్బ తగిలే ఛాన్స్ ఉన్నది. అందుకే ఎండలు బాగున్నాయని పగటి పూట 12 నుంచి మాపటించి 4 కొట్టేదాకా ఆర్టీసీ బస్సు ట్రిప్పులను తగ్గించిండ్రు ఆర్టీసోలు. ఈ మే నెల వెళ్లేదాకా అట్లనే నడుస్తాయట. అదిగాక ఎండలకు ఎవ్వరు బయటకెళ్ళక బస్సులు లేక ప్యాసింజర్లు కూడా తగ్గిండ్రట. అందుకే ట్రిప్పులను తగ్గించినాం అని అంటుర్రు ఆర్టీసీ ఆఫీసర్లు. పొద్దుగాల 5 నుంచి 12 దాకా, మళ్ళా మాపటించి 4 నుంచి రాత్రి 12 దాకా నడుస్తాయని అంటున్నారు. మరి పగటిపూట బస్సులను నమ్ముకొని బయటికి వెళ్లేటోళ్ళు చూసుకోరు జరా. అబ్బా, ఈ ఎలక్షన్లు ఓడిచినాక లీడర్లు పబ్లిక్ ఏమన్నా మంచి చేస్తారో లేదో తెలియదు కానీ ఎలక్షన్ల టైంలో సభలు పెట్టి రోజు కూలి ఇంత బిర్యానీ పొట్లం ఇస్తే ఓ మందు సీసా ఇచ్చి బాగానే వాడుకుంటారు. ఏం దక్కువ ఒక్క మీటింగ్కి పోయినా ఒక రోజు కూలి జేబులో పడుతుంది. గిట్లనే కాదు, ఈ ఎలక్షన్లప్పుడు సిరిసిల్ల నేతన్నలకు అక్కలకు సుత బాగానే ఆసరైతురట. అగో అదెట్లా అంటారా? ప్రచార జెండాల నుంచి పార్టీ కండువాలు అన్ని గాడని తయారైతాయి కదా. అట్లా అక్కడోళ్లకు బానే ఉపాధి అందుతుందని మస్తు ఖుషి అవుతుర్రు. ఎలక్షన్లప్పుడు అందరికేమో గాని నేతన్నలకు బానే పని పడుతుంది. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలా కార్యకర్తలు వేసుకునే టోపీలు, కండువాలు, టీషర్ట్లు, ప్రచారానికి వాడే బ్యానర్లు అన్ని గీళ్లే తయారు చేయాలన్నాయే. అయితే ఈ పని అంతా సిరిసిల్లలనే నడుస్తుంది. ఇక అక్కడోళ్ళు ఖాళీ లేకుండా రోజు కూలి చేట్ల పడుతుంది. అంటే దేశంలో అవుతున్న పార్లమెంట్ ఎన్నికలు మళ్ళా పక్క రాష్ట్రంలో అవుతున్న అసెంబ్లీ ఎన్నికలు చేయంగా సిరిసిల్ల నేతన్నలకు చేతి నిండా పని కల్పిస్తున్నాయి. ఇక అన్నల చేతి కింద ఆడోళ్ళు సుత ఇదో అదో పని చేసుకొని ఇంత కూలి నలి సంపాదించుకుంటారు. ఇది వరకు అక్క చెల్లెళ్ళు చాలా మంది బీడీలు చుడుతుండే. కానీ కొన్ని దినాల సంది ఆ బీడీలు చుట్టే పని కూడా తక్కువై అక్కడ ఆడోళ్లకు ఏం పని లేకుండా పోయింది. ఇంకో దిక్కు నేతన్నలకు పని కూడా చక్కగా లేక నేతన్నల కుటుంబాలకు మస్తు తక్లీఫ్ అవుతుందట. ఈ టైంలోనే గిట్లా ఎలక్షన్లు చేయంగా దగ్గర 300 నుండి 400 కుటుంబాలకు రోజు పని దొరికినట్టు అవుతుంది. మళ్ళా దేశంలో ఏడ ఎలక్షన్లైనా ఆయా పార్టీలకు అక్కరకొచ్చే ప్రచార సామాగ్రి ప్రతి ఒక్కటి సిరిసిల్లలనే తయారైతదాయే. ఆడసుత ఎక్కువ ఆడోళ్లే పని చేస్తుంటారు. దీంతోని పని లేకుండా పోయిన ఆడోళ్ళందరికీ ఎన్నికల పుణ్యమాని ఇంత కైకిల్ దొరికింది. ఈ పని లేకుంటే మేము పెట్టికోట్లు గుట్టో పూలల్లో గిసొంటి పనులు చేసి రోజంతా కష్టపడ్డా 100 రూపాయలు కూడా మిగిలకపోతుండే. కానీ సామాగ్రి పని దొరికేసరికి రోజుకు 300 నుండి 500 దాకా సంపాదించుకుంటున్నామని అక్కలంతా మురువబట్టిర్రు. ఏదో ఒకటి తీయుండ్రి. ఎలక్షన్లు ఒడిచినాక లీడర్లు ఏమన్నా ఆదుకుంటారో లేదో తెలియదు కానీ ఎలక్షన్లు చేయంగా ఇంత సంపాదించుకొని యాలకింత కడుపు నిండా తినగలుగుతుర్రు. కానీ ఎలక్షన్లు ఒడిచినాక సుత ఏదో ఒక పని చూపెట్టి ఆదుకుంటే ఇంకా పుణ్యం చేసిన వాళ్ళు అవుతారు సార్లు. జర ఆలోచన చెయ్యుండ్రి.